హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఉడిపిలో బీచ్కి వెళ్దాం. మాల్పే బీచ్ అనేది మొత్తం చూసేద్దాం. అలాగే మనకు అందమైన ఇండ్లు, అలాగే కొబ్బరి తోటలు అన్నీ చూద్దాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఉడిపి బస్ స్టాండ్ అండి. ఈ బస్ స్టాండ్ నుంచి మనం బీచ్కి ప్రైవేట్ బస్సులో వెళ్ళాలి. ఈ బస్ స్టాండ్కి ఉండి బీచ్కి 7 కిలోమీటర్స్ ఉంటుందండి. నేను ఈరోజు మల్పే బీచ్కి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము బస్సులో వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళే దారిలో ఉన్న లొకేషన్ ఇది. అన్ని కొబ్బరి చెట్లు, అలాగే ఇల్లు చాలా బాగా ఉన్నాయి. బీచ్ ముందర షాపింగ్ ఏరియా అంతా మనం చూస్తున్నాము. ఇక్కడ మనకు గాంధీ గారి విగ్రహం కనిపిస్తుంది. చాలా అందంగా ఉందండి గాంధీ గారి విగ్రహము. ఇక్కడ ఈ అబ్బాయిని చూడండి, వాటర్లో నుంచి వచ్చి మొత్తం ఉష్కి అంతా మీద పోసుకుంటున్నాడు. మొత్తం ఆడుకుంటున్నాడు దాంతో, చిన్న పిల్లాడిలాగా. ఇక్కడ మా బృంద కూడా ఆడుతుందండి. ఆ శాండ్ అనేది ఉష్కే ఎంత సన్నం ఉందంటే ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇలా జారిపోతుంది, అంత సన్నం ఉంది. ఆడినంతసేపు ఆడింది, మళ్ళీ వాటర్లోకి వెళ్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇద్దరు మంచిగా శాండ్ని గోపురం లెక్క కట్టుతున్నారండి మొత్తం. మా పిల్లలు కడుతున్నారని ఆ పక్కన ఆమె కూడా వాళ్ళ చిన్న బాబు కోసం తను కూడా కట్టడం స్టార్ట్ చేసింది ఆ శాండ్ తోటి. చాలా అందంగా కట్టింది తను కూడా. కానీ ఒక్క అలా వచ్చి తలిగేసరికి కూలిపోయింది. ఇంకా బాబు అలానే చూస్తున్నాడు, ఇంకా అది కూలిపోయేసరికి. ఇక్కడ బృంద వచ్చేసి అలలు వచ్చి తలుగుతాయని చెప్పి అక్కడ పండుకుంది. అలలు రాకపోయేసరికి తను మెల్లమెల్లగా కిందికి అలల దగ్గరికి వెళ్తూ ఉంది.
ఉడిపి మాల్కే బీచ్ నైట్ 7:30కి లొకేషన్ అనేది ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఉడిపి మాల్పే బీచ్లో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్ చూస్తూ నేను కూడా ఆ బీచ్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. అలాగే మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.